ఏపీలో సంచలనం రేపిన అనకాపల్లి జిల్లా బాలిక హత్య కేసు మరో మలుపు తిరిగింది. అందరూ అనుమానించినట్లుగానే బాలికను హత్య చేసిన నిందితుడు సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. 4 రోజులుగా నిందితుడి కోసం 12 బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెంలో నిందితుడు బోడాబత్తుల సురేష్ మృతదేహం లభ్యమైంది. కొప్పగుండుపాలెం పరిసరాల్లో మృతదేహం బోర్లాపడి ఉంది. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 6వ తేదీన 9వ తరగతి విద్యార్థిని దర్శినిని ప్రేమోన్మాది సురేష్ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత అతడు పారిపోగా నిందితుడి కోసం పోలీస్ స్పెషల్ టీంలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.